పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ తమరిని ఆరాధించి మా హృదయాలను నా తండ్రి మీ జీవవాక్యం కొరకు సిద్ధపరచుకున్నటకు ఇచ్చిన కృపకు వందనాలు. ఈ దిన జీవాహారము చేత మా జీవాత్మను బలపరచమని మనం చేస్తున్నాను. మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీ కృతజ్ఞతలు బాబు. చాలా మంది రావాలి, మరి నా తండ్రి నా దేవుని సన్నిధిలో నేను గడిపి ఆనందంగా ఉండాలి అనే మనస్సు కలిగి నడిపింపబడటకు సహాయం చేయండి. మాట్లాడుతున్న నన్ను మీ సిలువ చాటు మరుగుపరచండి. మీ మెలనైన స్వరాన్ని ప్రకటించటానికి తగు సహాయం దయచేయండి. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ నామాన్ని హెచ్చించుకోమని మనం చేస్తున్నాను. తద్వారా మా ఆత్మలకు సేద తీర్చమని మహిమారోపిస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ తదుపరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చక్కగా ఆరాధన జరిపిన నా కుమార్తె అన్న జ్యోతికి నా ఆశీస్సులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. కపెర్నహూమునకు వచ్చినప్పుడు వారు 60 షెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, మీ బోధకుడు 60 షెకెలు చెల్లించడా అంటే చెల్లిస్తాడు అని చెప్పారు. సరే, పేతురు గారు ఆ విషయం చెప్దామని ఇంట్లోకి రాకముందే యేసు ప్రభువారు దాన్ని గ్రహించి పేతురు గారితో చెప్తున్నారు, ఈ పన్ను ఎవరు చెల్లించాలి? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేతురు? కుమారుల యొద్దనా, అన్యజనుల యొద్దనా? అంటే కుమారుల యొద్ద కాదు, అన్యజనుల యొద్దనే వసూలు చేస్తారు. మరి మనం కుమారులం కాబట్టి స్వతంత్రులం కదా, మనం ఎందుకు పన్ను కట్టాలి? కట్టాల్సిన అవసరం మనకి లేదు అన్నప్పుడు, అయినను ప్రభు ఏమన్నారంటే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నీ కొరకును నా కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ఇది పాత నిబంధన కాలంలో 20 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి వ్యక్తి దగ్గర లెక్కించేటప్పుడు వారి దగ్గర 60 షెకెలు అనేటువంటి రుసుముని, అంటే డబ్బుల్ని కలెక్ట్ చేయమని దేవుడు చదివిచ్చాడు. చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 30వ అధ్యాయం తీయండి. తీసారమ్మా? ఇక్కడ చదవండి. 11 నుంచి 15 వచనాలు మీరు ఇంటి దగ్గర చదవండి. నేను 2 వచనాలు మాత్రమే చదివిస్తాను. 12, 13 చదివిస్తాను. చదవండి. ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే లెక్కించాలి. ప్రతివాడు యెహోవాకు ప్రాణ పరిక్రయధనమును ఇచ్చుకొనవలను. ప్రాణ పరిక్రమధనమును ఇచ్చుకొనవలను. అలాగూ చేసిన ఎడల ఈ 60 షెకెలు అనేటువంటిది ప్రాణ పరిక్రయ ధనమును ఖచ్చితంగా ఇవ్వాలి. అది 60 షెకెలు ఇచ్చినప్పుడు వారికి ఏ విధమైనటువంటి తెగులును రాదు అని చెప్పాడు కదండి. దాన్ని చూడండి. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 60 తులము ఇయ్యవలను. అది ఆ 60 తులము 20 చిన్నములు. ఆ 60 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ.
20 సంవత్సరాలు ఇంకా కిందకి చదివితే 20 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను లెక్కించేటప్పుడు అరశకేలు అనేటువంటి ఒక ద్రవ్యాన్ని అంటే ఆ కాలంలో వాడేటువంటి డబ్బులు అనమాట అవి. ఇక్కడ తులము అని మెన్షన్ చేయబడ్డది. యేసు ప్రభు వారు దాన్ని షెకేల్ అని చెప్పారు. దీని మీద మనం ధ్యానం చేసినప్పుడు షెకేల్ అనేటువంటిది తులముకి కొంచెం తక్కువటండి. అంటే కాసుకి తులానికి మధ్యనున్నంత తేడా. ఆ రోజుల్లో దైవ సన్నిధికి వచ్చి ప్రతిష్టార్పణగా దేవునికి ఇచ్చేటప్పుడు 20 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరూను ప్రతి సంవత్సరము వారు ఏం చేయాలంటే అరశకేల్ దేవునికి సమర్పించాలి, ప్రతిష్టార్పణగా చెల్లించాలని దేవుడు ఒక కట్టడ పెట్టాడు. క్రమేపీ అది ఏమైందంటే పన్ను అనే మాటలోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభువారు అక్కడ పేతురు గారితో ఉన్నప్పుడు పేతురు గారు ఏం చేశారంటే ఈ కలెక్ట్ చేసే అరశకేల్ కలెక్ట్ చేసే వాళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ అన్నాడు, మీ బోధకుడు అరశకేల్ కట్టడా అని అడిగారు. యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు కట్టడు? తప్పకుండా కడతారు అని పేతురు గారు చెప్తారు, తప్పకుండా చెల్లిస్తారు. ఈ విషయాన్ని చెప్పడానికి యేసు ప్రభు వారి దగ్గరికి లోపలికి వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు అన్నారు, వాళ్ళు మాట్లాడిన ఆయనకి తెలుసు కదా. కాబట్టి ఆయన యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే, అవును కానీ ఈ అరశకేలు కుమారులు కడతారా అన్యజనులు కడతారా అని అడిగారు. కుమారులు కట్టరు, అన్యజనులే కడతారు అన్నారు. అయితే కుమారులు స్వతంత్రులు కాబట్టి కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి, అయినప్పటికీ నువ్వు ఒక పని చేయి పేతురు, వాళ్ళు బహుశా గలిలయ సముద్రం దగ్గర ఉన్నారు. ఆ సముద్రం దగ్గర ఏం చేశారంటే, నువ్వు వెళ్ళి గాలము వేయి. గాలము వేరు, వల వేరు. వల అంటే బోల్డ్ చేపలు పడతాయి, గాలం అంటే ఒకటే పడుతుంది. గాలము వేస్తే ఒక చేప పడుతుంది, దాన్ని తీసుకుని రా అంటారు. తెచ్చిన తర్వాత దాని నోరు తెరంటే నోట్లో ఒక షెకేల్ ఉందంట. ఏంటి షెకేల్ అంటే మన రూపాయి అనుకున్నాం అందాక. తీసి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళు వసూలు చేసే దీనికి అభ్యంతరం మనం చెప్పొద్దు, కానీ అయినను వాళ్ళు వసూలు చేస్తున్నారు, కట్టవలసిన అవసరం మనకి లేకపోయినా ఇది కడదాము అని చెప్పి ఒక షెకేలు ఆయన ఏం చేశాడు, వెళ్ళాడు అక్కడి నుంచి గాలం వేసాడు, చేప పడ్డది, దాని నోట్లో షెకేలు ఉంది. యేసుప్రభు వారికి అరశకేలు, తనకు అరశకేలు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇంతకీ ఈ వాక్యంలో నుంచి ఈరోజు నేను మీకు ఏమి చెప్పాలి అని అనుకున్నానంటే, లోబడుట. దేవుని సన్నిధిలో లోబడి ఉండాలి. దేవుని సన్నిధిలో మనము లోబడి ఉండాలి కదండి. దేవుని సన్నిధిలో మనము లోబడి ఉండాలి. షెకేలు, తులము, మనకి తులమని చెప్తారు. చిన్నములు మనకున్నాయో లేదో అనేది తెలియదు, కానీ ఉంటే లేకపోతే ఆ పదాన్ని వాడరు. సరే, పూర్వకాలం డబ్బుల్ని ఎలా కొలిచేవారు? మానాలు అనేవారు కదండి. మానాలు చదివారని మీరు ఎవరైనా? ఎక్కాల పుస్తకంలో ఉంటుందండి, మానాలు చదవలేదు అంత మంచోళ్ళు అండి. ఏమేం మానాలు ఉండేయండి? సంఖ్యామానము, తులమానము, ద్రవ్యమానము, ద్రవమానము, కాలమానము, బ్యూటిఫుల్, ఇంకా కొలమానము, రేపుతో కొలుస్తాం కొలమానము, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎవ్వరికి ఈ మానాలు తెలియవు. చిన్నములు, షెకేలు. ఆ షెకేల్ అనేది యూదుల యొక్క డబ్బులు. అవి 60 చిన్నములు కలిపితే ఒక షెకేల్. ఇలాగ ఒక్కొక్క లెక్క ఉంది, బైబిల్లో లెక్కలు ఉన్నాయి. దీని గురించి చాలా వ్రాయబడ్డది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటిది ప్రవచన సారమైనటువంటిది. అప్పుడు ఆ రోజుల్లో దేవుడు చెప్పాడు, ప్రాణ ప్రతిష్ఠ నిమిత్తము 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరి దగ్గర ఎంత పోగు చేయాలంట? ఎంత తీసుకోవాలంట? షెకేల్ తీసుకోవాలంట. అరశకేల్ తీసుకోవాలంట. అరశకేల్ అంటే తులము. 2 షెకేల్స్ ఉన్నాయి. చిన్న షెకేలు ఉంది, పెద్ద షెకేలు ఉంది. చిన్న షెకేలు 1 తులానికి కొంచెం తక్కువ,
పెద్ద షెకెలు 2 తులాలకి కొంచెం తక్కువ. అయినను నువ్వేం చేయాలంటే గాలము పట్టుకెళ్ళి ఒక చేప పట్టుకురా గలిలయ సముద్రంలో నుంచి. దాని నోట్లో షెకెల్ ఉంటుంది, నీకొక 1/2 షెకెల్ నాకొక 1/2 షెకెల్ ఇచ్చేసాయి. ఇప్పటికీ ఈ మాట, ఈ చేప కథ జరుగుతూనే ఉందండి. ఎలాగంటే టూరిస్టులు, ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులందరూ ఇశ్రాయేలు దేశం చూడటానికి వెళితే గలిలయ సముద్రం ప్రక్కన సముద్రం ఇదైతే హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ కొన్ని స్పెషల్ హోటల్స్ ఉన్నాయంటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏంటంటే ఈ చేపను, ఇప్పుడు ఆ పేతురు గారు పట్టుకొచ్చిన చేపను కాల్చి పెడతారటండి. చాలా ఖరీదట. పేతురు గారు పట్టుకొచ్చిన ఆ చేప పేరు బహుశా గ్రీక్లో అనుకుంటా పిపిలియా చేప. దానికి ఏం పేరంటే పీటర్ ఫిష్ అటండి. ఏంటండి దాని పేరు? పీటర్ ఫిష్. ఈ చేపను ఆయన పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆ చేపకు విలువ ఎక్కువ పెరిగిపోయిందంట. ఇక్కడ నుంచి వెళ్ళే టూరిస్టులు అందరూ అక్కడ కూర్చొని పీటర్ ఫిష్ని ఆర్డర్ చేస్తారంట. పీటర్ ఫిష్ని ఆర్డర్ చేస్తారంటే పిపిలియా. ఆ చేప మన సైడ్ గొరసలాగా ఉంటుంది. అవి తీసుకొచ్చి పెడతారు. ఎలా పెడతారు? ఆ రోజుల్లో యేసు ప్రభు వారు శిష్యులతో కూర్చొని భోజనం చేసేటప్పుడు కాల్చిన చేపను ఉంది. ఏంటండి, ఏం చేశారైనా? కాల్చిన చేపను తిన్నారు. ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్తే మనకు పెట్టేది ఈ చేపని పీటర్ ఫిష్ అంటారు. మనకి చేపలు కొన్ని పేర్లు చెప్పండి. అయ్యి బాబాయ్, వంజిరం, రైట్. అందరి నోట్లో ఉండే చేప వంజిరం. చెరువు చేపల్లో అగో నేను అనుకున్నాను బొచ్చి అని చెప్తారని చెప్పేశారు. వదిలేస్తే మీరు బోల్డ్ చేపల పేర్లు చెప్తారు నాకు కదండి. ఆ చేప పేతురు గారు పీటర్ ఫిష్ అంటే పేతురు చేప అని అర్థం. పేతురు గారు పట్టుకున్న ఆ చేప పేరు పిపిలియా అనుకుంటా, బహుశా గ్రీక్ లాంగ్వేజ్లో చాలా ఫేమస్. ఇప్పుడు కూడాను టూరిస్టులు వెళ్తే ఏం చేస్తున్నారట, ఆ చేపను కూరలాగా వండి పెట్టరటండి. యేసు ప్రభు వారు కాల్చి ఎలాగైతే భోజనం చేశారో ఆ చేపని, అలాగే కాల్చి తెచ్చి పెడతారటండి ఆ చేపని. చాలా ఖరీదటండి అది. అస్తమానం వచ్చిన టూరిస్టులకి గలిలయ సముద్రంలో ఆ చేపను పెట్టేసి పెట్టడం వల్ల ఆ చేపల యొక్క సంఖ్య తగ్గిపోతుందంట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ గవర్నమెంటు కొంతకాలం ఆ చేపలను పట్టడానికి వీలు లేదని చెప్పి ఆ చేపల యొక్క ఉత్పత్తికి చాలా ప్రయత్నాలు చేశారంట. దీనికి ప్రవచనసారమైనటువంటి వాక్యము సంఖ్యాకాండము 30వ అధ్యాయము 11 నుంచి ఒక 16 వచనాలు మీరు చదివితే యేసు ప్రభు వారు అక్కడ చెప్పినటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, షెకేల్ అంటే? షెకేల్ తులం కంటే తక్కువ. మీరు ప్రతి మనిషి కూడాను, లెక్కింపబడినటువంటి ప్రతి మనిషి కూడాను 1/2 షెకేల్ ఆ గవర్నమెంట్కి చెల్లించాలంట. 1/2 షెకేల్ ఆ గవర్నమెంట్కి చెల్లించాలి. ప్రభు అన్నాడు, కట్టాల్సిన అవసరం మనకి లేకపోయినా ఖచ్చితంగా కట్టి తీరాలి. అయినను అంటారు. 27వ వచనం చదవండి. 27వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వానికి ఇమ్మని చెప్పెను. ఈ కలెక్ట్ చేసేవాడు వస్తూ మీ బోధకుడు డబ్బులు కడతాడా? ప్రభు వారు ఇక్కడ మనకు ఒకటి నేర్పుతున్నారు. ఏంటంటే లోకములో ఉండేటువంటి ప్రభుత్వాన్ని గౌరవించటం నేర్చుకోవాలంట. లోకల్లో ఉండేటువంటి మనం ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వాల్ని ఏం చేయాలంట? గౌరవించాలనేటువంటి విషయాన్ని చెప్తారు. ఒక సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఒక నాణెం ఇచ్చి, మత్తయి సువార్తలోనే ఉంటుంది, ఇది ఎవరికి చెందింది చెప్పు అంటారు యేసు ప్రభుని శోధించటానికి.
అప్పుడు యేసు ప్రభు వారు అడుగుతారు, దీని మీద ఏం ముద్రలు ఉన్నాయంటే ఒకవైపు దేవునికి సంబంధించింది, ఒకవైపు రాజుకు సంబంధించింది. కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవునికి సంబంధించింది దేవునికి ఇవ్వండి, కైసరుకు సంబంధించింది కైసరికి ఇవ్వండి. కైసర్ అంటే ప్రభుత్వము, సీజర్ చక్రవర్తి, రోమా చక్రవర్తి అనమాట ఆయన. సీజర్ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అని యేసు ప్రభు వారు చెప్పటం మనం చూస్తాం. ప్రభుత్వానికి చెల్లించు, దేవునిది దేవునికి చెల్లించు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు కూడా అదే అన్నారు. అయినను వారికి మనం అభ్యంతరంగా ఉండొద్దు. నేను అరశక్యాలు చెల్లించాలి, నువ్వు అరశక్యాలు చెల్లించాలి. చేపను తీసుకొచ్చి, ఏం చెప్పండి అది చేప పేరు ఏం చెప్పాను? పీటర్ ఫిష్. ఇప్పుడు పెద్ద ఫేమస్ అండి. ఎప్పుడైనా యెరూషలేం మీరు వెళ్తే ఈ చేప తినకుండా రాకండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళగానే టూరిస్టులే చెప్తారు, యేసు ప్రభువు తిన్నటువంటి చేప పీటర్ గారు ఇక్కడే పట్టుకున్నారు గలిలీ సముద్రంలో, ఇది తినండి అని. అలా నా బిడ్డలు, మా ప్రభు నామములో మనవి చేస్తున్నాను, ఈరోజు అయినను మనము వారికి అభ్యంతరకరము కలుగు చేయకుండానట్లు నువ్వు ఇచ్చేయాలి. మనం ఏం చేయాలి? అరశకేల్ ఇచ్చేయాలి. అరశకేల్ ఇచ్చేయాలి, ఇవ్వాలి. ప్రభు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఆయన అంటాడు, మీ బోధకుడు ఇస్తాడా డబ్బులు? తప్పకుండా ఇస్తాడన్నాడు పేతురు గారు. సంభాషణ అంతా ముందే దేవునికి తెలుసు, యేసయ్యకి తెలుసు. యేసయ్య అన్నారు, అప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇందులో మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే గ్రహించగలిగేటువంటి సత్యం ఏంటంటే, లోబడి ఉండు. ఎలాగుండాలంట పిల్లలు? ఎలాగుండాలి? లోబడుట, లేకపోతే విధేయత కలిగి ఉండుట. ఇదే క్రైస్తవ నిరీక్షణలో మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యం. ఏముండాలంట? మనకి ఏముండాలి? అయినను అభ్యంతరంగా ఉండొద్దు అంటే ప్రభు అంటున్నాడు, వాళ్ళు ఒక రూల్ పెట్టారు, దానికి మనము లోబడి ఉండాలి. దేవుని పిల్లలు, మనము దేవుని పిల్లలుగా ఎంత మనము దేవుని సన్నిధిలో లోబడి ఉంటున్నాం ఒక్కసారి పరీక్ష చేయండి. కొన్ని విషయాలు చెప్తాను, ఒక 4 పాయింట్లు మాత్రం చెప్తాను, త్వరగా చెప్తాను, గుర్తు పెట్టుకోండి. షెకేల్ గురించి అర్థమైందమ్మా మీకు? నెంబర్ 1, పై అధికారులకు, మీ పై ఉన్నటువంటి అధికారులకు లోబడి ఉండాలట అండి. ఎవరికి లోబడి ఉండాలంట? మీ అధికారులందరికీ లోబడి ఉండాలంట. చూడండి, రోమీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము. తీసారా బాబు? రోమా పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి బాబు. ఒక 5 వచనాలు ఇంటి దగ్గర చదవండి. నేను ఇక్కడ 1, 2 చదివిస్తాను. నెంబర్ 1 చదవండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఆగండి. రోమా పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం. ప్రతి వాడును ఎలాగుండాలని చెప్తున్నాడు పౌలు గారు? మీ పై అధికారులకు లోబడి ఉండండి. ఉద్యోగం చేసుకుంటున్నటువంటి బిడ్డలందరికీ మనవి చేస్తున్నాను, మీ అందరికీ ఒక అధికారం ఉంటారు కదండి. అధికారికి లోబడి ఉండాలంట. అధికారులు ఆ ప్రభుత్వం నిర్ణయించిన విధి విధానాలకు లోబడి ఉండాలంట. విధి విధానాలకు ఏం చేయాలంట? లోబడి ఉండాలంట. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు కదండి. చదువు బాబు. ఉన్న అధికారులు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారముని ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించిన వాడేనంట. అధికారము కలిగిన అధికారిని ఎదిరించేవాడు దేవుని యొక్క నియమమును ఎదిరించిన వాడే. అంతేనా? నేను తప్పేం చెప్పానా? కాబట్టి దేవుని యొక్క నియమాన్ని ఎదిరించినటువంటి వారు అవుతారంట. సమాజంలో నీ పై అధికారికి నువ్వు లోబడి ఉండాలి. అట్లు కాక నీ ఇష్టానుసారంగా ఉంటే దేవుని నియమాన్ని నువ్వు ఎదిరించిన వాడు అవుతావంట. అది కేవలం ఒక అధికారికే కాదు, దేవుని యొక్క కార్యక్రమాలన్నిటిలో కూడా దేవుడు నియమించినటువంటి నియమాలన్నిటికీ నువ్వు ఎలాగుండాలంట? లోబడి ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఏది ఒకసారి తప్పట్లు కొట్టండి చూద్దాం, అలా కొడతారా?
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా బాగా కొట్టారు. అలా కొట్టాలి తప్పట్లు అంటే. ఏదో ఈ టైప్ తప్పట్లేమో అలవాటు చేసుకోకుండా అయ్యి అన్యులకి మనం దేవుని దగ్గర కొట్టాలి. కరతాళ ధ్వనులతో దేవుని యొక్క నామాన్ని స్తుతించవలసిన అవసరం మనకెంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ పై అధికారికి, నీ యజమానికి నువ్వు ఎలాగుండాలంటే నువ్వు లోబడి ఉండాలంట. ఇంటి దగ్గర చదవండి. తీతు పత్రిక 3వ అధ్యాయము, గబగబా వరుసగా చెప్తాను చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి బాబు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు. ఎలాగుండాలంట? అధిపతులకు అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు. మంచి పని చేయటానికి కూడా సిద్ధపడి ఉండాలి, విధేయత చూపించాలి, లోబడి ఉండాలంట. ఇవన్నీ నీకు ఉండాలంటే మొదట నువ్వు ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి, యేసయ్యకు లోబడి ఉండాలి. అయినను వారికి అభ్యంతరం కాకుండా ఉండాలంటే మనం లోబడి ఉండాలి. యేసు ప్రభు వారు చెప్తున్నారు పేతురు గారితో, ఆ నియమ నిబంధనలను మనం ఏం చేద్దామంటే పాటిద్దాం, లోబడి ఉందాం. చాప దగ్గర 1/2 షెకేలు ఉంటుంది, మన ఇద్దరికి కట్టేసేయి అన్నారండి యేసు ప్రభు వారు. లేదా కదా, కట్టాలి. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మనకు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, అధిపతి. అటువంటి దేవునికి మనం ఏ విధంగా లోబడి ఉన్నామో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాను. 2023 ముగింపు దినాల్లో ఈ ముచ్చట్లే చెప్పుకుంటాం. ప్రభు దగ్గర మనం ఎలాగ జీవించాము కదండి. ఇందులో మీరు ఎవరికి లోబడి ఉండాలంట? అధికారులకు లోబడి ఉండాలంట. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. పిల్లలు గమనించాలి, మీరు వినాల్సిన వాక్యం, యవన బిడ్డలందరూ వినాల్సిన మాట. ఇక్కడ మీరు ఎలాగ ఉండాలో చెప్తున్నాడు, చదవండి. చిన్నలారా, పిల్లలు మీరే, చిన్నలారా మీరు ఎలాగుండాలంటే పెద్దలకు లోబడి ఉండుడి. చాలు, పెద్దలకు లోబడి ఉండుడి. ఈ రోజులో కనీస గౌరవ మర్యాదలు కూడా ఆపాదించలేకపోతున్నారు కదండి. లేవియా కాండంలో అనుకుంటా చూడండి, 19వ అధ్యాయం తీయండి. లేవియా కాండం ఎన్నో వచనం చెప్పండి, మీకు చాలాసార్లు చెప్పాను ఈ వందన వచనం గురించి. తీయాలి. లేవియా కాండం డేట్ అండి 19వ అధ్యాయం అనుకుంటా, తీయండి. ఆ 19వ అధ్యాయం చూసారా? 32వ వచనం అంట, చదవండి. పిల్లలు గమనించండి, తల నెరిసిన వాని ఎదుట అంటే ఇదిగోండి, ఇది అందం, ఇది అనుభవం కదండి. ఇది కనబడకుండా చేసేస్తున్నారు ఈ రోజుల్లో. ఎంత చేసినా సరే కనబడుతుంది, ముఖంలో తెలిసిపోద్ది మనం ఏంటనేది. అది కిరీటం అంటండి, బైబిల్లో చెప్పబడ్డది కిరీటం అంట. చదవండి బాబు. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను. జాగ్రత్త సుమా. పిల్లలు, యవన బిడ్డలు, ఇప్పుడు మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు దాకా అధికారులకు లోబడాలని చెప్పాను. రెండవది, పిల్లలు మీరు ఎవరికి లోబడాలి? పెద్దలకి. ఇంట్లో ఎవరికి లోబడాలి? ఇంట్లో తల్లిదండ్రులకి వెరైటీ సమాధానాలు ఇచ్చేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు అనుభవం లేకుండా ముందుకు రారు కదండి. నువ్వు చదువుకున్న చదువు కంటే కలిగిన అనుభవం గొప్పది అంటారు పెద్దలు. ఎందుకంటే సంవత్సరాలు జరిగే కొద్ది వారి జీవితంలో పెద్ద పెద్ద అనుభవాలు ఉంటాయి. అంత పెద్ద చదువరి అయినా నీ తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. రాజస్థాన్లోనే ఎక్కడో కానీ ఆవిడికి 3 కొడుకులండి, ఒక పేద ఆవిడికి.
ఆవిడ మున్సిపాలిటీలో స్వీపర్ అంటండి. ఆవిడ మున్సిపాలిటీలో స్వీపర్. అందులో ఒక కొడుకు ఐఏఎస్, ఒక కొడుకు ఐఆర్ఎస్, ఇంకో కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఐపీఎస్ అనుకుంటా. అన్ని సివిల్స్లో కొట్టేశారు టాప్. ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ పిల్లలు మాట్లాడుతుంటే ఆ తుడుస్తున్నటువంటి ఆ స్వీపర్ తల్లి ఎంతో సంతోషంగా చూసిందంట. అమ్మా, ఇంకా చాలు, నిన్ను పోషిస్తాం మేమంటే, నేను పని చేయలేకపోతే, నేను శుభ్రం చేయలేకపోతే నేను ఉండలేనురా అన్నదటండి. నేను నా ఊరిని శుభ్రం చేయలేకపోతే నేను ఉండలేను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని పనులు చేయ సామర్థ్యం కలిగినటువంటి దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో లోబడవలసిన వారమై ఉన్నాం. పిల్లలు, మనవి చేస్తున్నాను, పెద్దలకు లోబడి ఉండుడి. తర్వాత చదువు బాబు, కంటిన్యూ చేయండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సు కావాలంట. పిల్లలు, మీ దగ్గర ఏముండాలి? దీన మనస్సు అంటే తగ్గింపు స్వభావం కావాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యంలోనికి వెళ్ళిపోదాం, చాలా ఉన్నాయి. హెబ్రీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఇక్కడ ఎవరికి లోబడి ఉండాలో మీరు చెప్పండి నాకు ఇప్పుడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె, నాయకులైనటువంటి వారు, సంఘములో పెద్దలైనటువంటి వారు చిన్నవారి విషయంలో జాగ్రత్త కలిగి నువ్వు ఎలాగ జీవించని నిన్ను హెచ్చరించినప్పుడు దానికి నువ్వు లోబడి ఉండాలి. వీళ్ళెవరండి? గట్టి చెప్పండి. నాయకులు. వీళ్ళు లెక్క చెప్పాలంటే, చర్చిలో పెద్దలారా, మీ తర్వాత ఉండే పిల్లల ఆత్మీయ జీవితాలు సరిగ్గా లేకపోతే మీరు హెచ్చరించాలి. నాకేం సంబంధం లేదని వదిలేయకూడదు. మీకు సంబంధం ఉంది, పిల్లల్ని హెచ్చరించాలి. ఎప్పుడైనా పెద్దలు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు పిల్లలు విధేయత కలిగి ఉండాలి, లోబడే స్వభావం ఉండాలి. నేర్చుకోండి ఇవన్నీ కూడాను కదండి. మంచి పిల్లలు కొంతమంది ఇదిగో చేస్తాను, అదిగో వస్తానంటారు, మళ్ళీ కనబడితే ఒట్టు. ఇది విధేయత కాదు కదండి. ఎప్పుడైనా పిల్లలు తప్పు చేస్తే పెద్దలు, మీరు తప్పు చేసినప్పుడు పెద్దలు, చర్చిలో పెద్దలు మిమ్మల్ని హెచ్చరిస్తే విధేయత కలిగి ఉండాలి. సరి అనాలి. ఏమనాలి? చిత్తము అనాలి. ఎవరన్నారు ఈ అందమైన మాట? ఎవరు వాడారు బైబిల్లో? ఇవన్నీ తెలుసు కానీ పాటించమంతే. అబ్రహాము గారు అన్నారు 22వ అధ్యాయం ఆదికాండములోని, పిలవగానే ఏమన్నారు? చిత్తము ప్రభువా అన్నారు. చిత్తం అంటే నేను విధేయుడను, నీకు లోబడిన వాడను, నువ్వేం చెప్తే అది చేస్తాను. చిత్తము ప్రభువా. దేవుని దగ్గర మన అందరం పిల్లలం అంటండి. ఇక్కడ వయసులో పెద్దలు తారతమ్యాలు ఉండొచ్చు కానీ అక్కడ యోహాను గారు తన పత్రికలు రాసేటప్పుడు ఏమని సంబోధిస్తాడండి? బ్యూటిఫుల్. నా చిన్న పిల్లలారా లోబడి ఉండండి. రైట్. ఇప్పుడు నాయకుల కొరకు మనం చూసాం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. బ్యూటిఫుల్ వర్స్. ఇప్పుడు ఎవరికి లోబడి ఉండాలి చెప్పండి? మరి అక్కడ ఉన్నదే కదా నేను అడిగాను, చెప్పరే. ఎవరికి లోబడి ఉండాలి? ఎవరిని ఎదిరించాలి? ఆ తర్వాత జరిగే మేలేంటి? చదవండి. అప్పుడు అపవాది ఏం చేస్తాడంట? మన దగ్గర నుంచి పారిపోతాడంట. దేవునికి ఎప్పుడైతే లోబడే స్వభావం మన దగ్గర లేదో అపవాది మనలను వెన్నంటే ఉంటాడు. ఈ అపవాదిని ఎదిరించటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో నా ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు చేసేటువంటి అపవాదిని ఎదిరించేటువంటి
మంచి మనస్సు నీకు ఉండాలి. అది ఉండాలంటే నీ దగ్గర ఉండాలంట దేవునికి లోబడి ఉండాలంట. దేవునికి స్తోత్రం. మొదటిది ఏం చెప్పాను నేను? అధికారులకు అధిపతులకు లోబడి ఉండుడి. రెండోది ఏం చెప్పాను? నాయకులు లోబడి ఉండుడి. మూడోది ఎవరికి లోబడాలి? దేవునికి. చివరికి ఇంకొక అయ్యగారికి లోబడాలంట. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి బాబు. క్రీస్తునందలి భయముతో ఒకడినొకడు లోబడి ఉండుడి. ఇందాక మీకు చెప్పాను, పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు లోబడి ఉండాలి. పెద్దోళ్ళు ఏమైనా మంచి విషయాలు చెప్తే నేర్చుకోవాలి. పెద్దోళ్ళు వారి జీవిత అనుభవంలో నుంచి మీకు పనికొచ్చే చాలా చెప్తారు. నువ్వెంత గొప్పడువైనా, ఎంత ఉన్నత స్థితిలోనున్నా వాళ్ళ అనుభవానికి విధేయత కలిగి నువ్వు జీవించు. నీకేదో చాలా తెలుసు అనుకోకు. ఏం తెలియకపోయినా చాలా తెలుసు అనేటువంటి వయస్సే యవనప్రాయం కదండి. ఏమీ తెలియదండి, మాకు చాలా తెలుసు అంట. చాలా సలహాలు ఇస్తుంటావు నువ్వు కదా, అలా చెయ్యి ఇలా చెయ్యి. వాళ్ళకి ఆ వయసు దాటేటప్పటికి ఆ అనుభవం అంతా అనుభవించే వెళ్ళుంటారు. కాబట్టి యేసు ప్రభువారు ఏమన్నారని? అయినను వాళ్ళకి అభ్యంతరము కలగకుండా వాళ్ళు కోరినటువంటి అరశెకేలు, నీకు ఒక అరశెకేలు, నాకు ఒక అరశెకేలు ఇచ్చేద్దాం. లోబడి ఉండుట. ఇప్పుడు చెప్పండి, ఎన్ని లోబడి ఉండుటలు చెప్పండి. ఒక నెంబర్ 1 నాయకుడు అని చెప్తాను. అధికారులకు అధిపతులకు లోబడి ఉండాలి. రెండవది నాయకులకు. లీడర్స్ ఉంటారు, కొంతమంది లీడర్షిప్ కలిగి ఉంటారు కదండి. కెప్టెన్స్ అంటారు. క్రికెట్లో కెప్టెన్ మాట వినకపోతే ఆట పాడైపోద్ది, అంతేనా? కొంతమంది లీడర్, చర్చిలో పాస్టర్ గారు చెప్పినట్టు మాట వినకపోతే మీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది. లోబడి ఉండు నాయకులకు. మూడవది ఎవరికి? నువ్వు దేవునికి లోబడి ఉంటే ఏం చేస్తావంట? సైతానుని, అపవాదిని ఎదిరిస్తావట. అపవాదిని ఎదిరించడం అంటే నువ్వు బాగున్నట్టే లెక్క. తర్వాత ఇంకొక ఆయన, ఒకరినొకరు ఎలా లోబడి ఉండాలి? క్రీస్తు యేసునందు భయము కలిగి లోబడి ఉండాలి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువారు ఎంత చక్కగా పేతురు గారికి చెప్పారంటే, వాళ్ళు కలెక్షన్స్కి వచ్చారు, వాళ్ళని వదలొద్దు. మనం కట్టాల్సిన పని లేకపోయినా కడదాం వారికి. అరశక్యాలు అదొక పద్ధతి ఉంది. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవు, నీ ఆత్మను దేవునికి సమర్పిస్తున్నావా లేదా? అది నెంబర్ 1. అదే నీ అరశక్యాలు. నీ అరశక్యాలు ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా నీవు నీ ఆత్మను దేవునికి ప్రీతికరంగా ఉంచుతున్నావా లేదా? ఒక చిన్న సమర్పణ. మిగతా 4 కూడాను, 4 2 వచ్చి లోక సంబంధమైనటువంటి లోబడుట, భౌతిక సంబంధంగా. 2 వచ్చి దేవునికి సమర్పించబడ్డవి. నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో లోబడ్డావో ఒకసారి పరిశీలన చేసుకో. పరిశుద్ధుడా, స్తోత్రాలు బాబు. ఈరోజు మీరు మాకు అయినను అభ్యంతరము కలుగుకుంటున్నట్లు వారికి ఇవ్వవలసిన అరశక్యాలు ఇచ్చేయి. లోబడి విధానాన్ని మాకు ఈరోజు నేర్పించారు బాబు. మా అధిపతులు, అధికారుల ఎడను, నాయకుల ఎడలను మీ యందు లోబడి సాతానుని ఎదిరించి ఆశీర్వదింపబడే కృపను దయచేయి. ఒకరినొకడు నా తండ్రి లోబడి సంఘంలో మీకు భయపడి జీవించు కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.